బాబాయ్ నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? బాబాయ్ నువ్వు గడ్డి కాల్చేస్తున్నా అని అనుకుంటున్నావు, కానీ ఇట్లా నువ్వు గడ్డి కాల్చడం వల్ల మన భూమికి వేలు చేసే వానపాములు అట్లాగే బ్యాక్టీరియా నీ చేతులారా నువ్వే చంపేస్తావు. అంతేకాదు నువ్వు ఇట్లా ఒక టన్ను గడ్డి కాల్చడం వల్ల 5.5 kgs ఆఫ్ నైట్రోజన్ అంటే మనం జల్లే యూరియా, 25 kgs ఆఫ్ పొటాషియం అంటే మనం జల్లే పొటాష్, 2.5 kgs ఆఫ్ ఫాస్ఫరస్ అంటే మనం జల్లే డిఏపి, 1.5 kgs ఆఫ్ సల్ఫర్. అంతేకాదు బాబాయ్ ఫ్యాక్టరీల కన్నా ఎక్కువ పొల్యూషన్ మనమే చేస్తున్నాం, అది మనకు తెలుస్తలేదు. దీని ద్వారా మన భవిష్యత్తు మొత్తం ఖరాబ్ అవుతుంది. సరేనే మరి ఏం చేయాలి చెప్పరా? అదే బాబాయ్ మీరు ఇట్లా గడ్డి కాల్చడమే సొల్యూషన్ అనుకుంటారు, కానీ అది కాదు. నువ్వు బేలర్తో గడ్డి కట్టలు చుట్టించావు అనుకో, డైరీ ఫామ్ పైసలు ఇచ్చి మరీ తీసుకోపోతారు కదా. అట్లా నీతో కాలే మల్చర్ వేపించి ప్లవ్ వేపి, అట్లా నీతో కాలే మల్చర్ వేపించి రోటోవేటర్ వేపి. అయినా నా దగ్గర అవన్నీ పైసలు లేవు అనుకున్నావు అనుకో, మనకు బయట వేస్ట్ డికంపోజర్ అని దొరుకుతుంది, 20 నుంచి 25 రూపాయలలో ఉంటుంది. నువ్వు తెచ్చి వాటర్లో కలిపి కొట్టుకున్నావు అనుకో, 20 నుంచి 25 రోజులలో డికంపోజ్ అయ్యి ఎరువు అవుతుంది. మనం మళ్ళీ ఎరువులు కొనాల్సిన అవసరం లేదు కదా. దయచేసి ఈ రీల్ ప్రతి రైతుకు షేర్ చేసేలా చూడండి. చాలా మంది రైతులు తెలిసి తెలియక చాలా మిస్టేక్ చేస్తారు. సో ఇట్లా మనం గడ్డి కాల్చడం వల్ల మనకన్నా మన భవిష్యత్తు చాలా సఫర్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ డు ఫాలో. వస్తాం మళ్ళీ రైట్.